ఎస్, మరి సూపర్ మస్తీలో ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో ప్రతి మంగళవారం హంగామా అనే ప్రోగ్రామ్ తో మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న నెల్లూరు బ్రదర్స్ రాబోతున్నారు. మరి ఆ నెల్లూరు బ్రదర్స్ ని చూడటానికి రెడీయా? యా, మీతో హంగామా చేయించడానికి నెల్లూరు నుంచి వచ్చారు వాళ్ళు అనంతపూర్కి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ నెల్లూరు బ్రదర్స్. చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కావాలని చెప్పేసి సినిమాలకు వెళ్తుంటారండి. అటువంటి సినిమా పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు చూస్తుంటారు. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు. ఇప్పుడు ఒక ఇద్దరు సినిమా పిచ్చోళ్ళని చూపించబోతున్నాం. ఏ సినిమా చూసినా ఫ్లాప్ అయిపోతున్నది తీసిందే. రవితేజకు ఫోన్ చేద్దాం. హలో సార్, రవితేజ గారు నమస్తే, నేను నెల్లూరు సుబ్రహ్మణ్యాన్ని. సార్ మీతో సినిమా తీయాలి సార్. సినిమా పేరా? ఇంతకుముందు మిరపకాయ తీశారు కదా, ఈసారి వెరైటీగా ఎర్రగడ్డ తీద్దాం. ఎర్రగడ్డ సార్. ఉంటా. ఏందో పోబ్బా, సినిమా పేరు కూడా వెరైటీగా పెట్టాలా. అబ్బాయి గోపాలా, అయ్యా ఎవరు నచ్చున్నారు ఇంటర్వ్యూకి? ఇద్దరు వచ్చున్నారయ్యా. సరే లోపలికి పంపించు. ముందు లేడీస్ పంపిస్తున్నా. లేడీస్ ని పంపించు. బొమ్మ ఈ మనిషికి రాత్రి కనపడేటట్లేదా? ఓ ఏంది ఎతుకుతున్నావా? ఒరే అభయా. అభయా బుద్ధి లేదు నీకా? మర్యాదగా పిలు. అభయ ఏంది? ఒరే ఒరే అక్క, ఇందాకటిదే బాగుందా అభయ కదా? ఏడా డైరెక్ట్ ఉన్నాడంటే యాడున్నాడు? చచ్చిపోయేలా నేను సాయంత్రం కూడా. చచ్చిపోయాడా? నిన్న బెల్ల పొంగల్ తిన్నాడా పెద్దమ్మ గుళ్ళో. గణజీవులు తినేసే మూతిని. నువ్వెవరు? ట్రాక్టర్ డ్రైవర్ని కదా. అవునా? నేనే డైరెక్టరు. సార్ మీ డైరెక్టరా? సార్ నేను పనాడు అనుకున్నాను సార్. సార్ మీ సినిమాలు మొత్తం చూశాను సార్ నేను. నా సినిమాలు చూసావు? ఏం సినిమాలు? బాహుబలి, ఛత్రపతి, రీసెంట్ గా జనతా గ్యారేజ్, సూపర్ హిట్ మొత్తం చూసా. ఈ మనిషి నాకే వేస్తున్నదిరా బిస్కెట్లా. నేను కూడా నీ ఫ్యాన్ అమ్మా. అవునా సార్? నీ సినిమాలు కూడా వరుస పెట్టి చూస్తున్నానా? ఏమి సినిమాలు? చాతబడి, క్షుద్ర పూజ, చెట్టు మీద దయ్యం, కాశ్మోరా. సార్ ఈ ఎప్పుడు నేను చేశాను సార్? ఎప్పుడు నేను తీసానైతే? నా ముందు చేయబాక యాక్షన్, కెమెరా ముందు చేసుకో. ఏం పేరు నీ పేరా? చారు సార్. మీ పేరు సార్? సాంబారు. సాంబార్ ఏంది? నువ్వు చారు అయితే నేను సాంబారు కదా సార్. చారు లత సార్. ఓహో చారు లత. లత అంటే తీగ, అంటే లావ్ అయిన తర్వాత లత తీసేసినట్టున్నారు అనమాట. సార్ కొద్దిగా తగ్గాను సార్ ఈ మధ్య. అందుకనే భూకంపాలు కూడా తగ్గాయి ఈ మధ్య. సరే గానా, ఏం చేస్తుంటావు నువ్వు? మా ఇంత కాపురం చేస్తుంటాను సార్. పోయి చేసుకోపోయితే. ఏం సార్? అందరు మొగుడితో కాపురం కాక వ్యాపారం చేస్తున్నారా? సినిమాలోకి వస్తే ఏం చేస్తావు? అట్ట అడగండి సార్. సినిమాలోకి వస్తే పాటలు పాడతాను, యాక్షన్ చేస్తాను. నీకు పెళ్ళయిందా? అయింది సార్. మీ ఆయన పేరు ఏందా? శివరామకృష్ణ. ముగ్గురు ముగుళ్ళ నీకా? సినిమాలోకి వస్తే ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వా? హీరోయిన్. ఆ ముఖం చూసుకుని అద్దంలో ఎప్పుడన్నా తాటికాయల్లా కింద పడితే అట్టుండదు, అట్టుంది. డైలాగులు చెప్తావా? సార్ చెప్తాను సార్. సరే యాక్షన్ బ్రహ్మాండం చేస్తాను సార్. సరే నేను ఒక సన్నివేశం చెప్తాను, నటించి చూపించు. మీ ఆయన చచ్చిపోయాడు. ఎప్పుడు చచ్చిపోయాడు? ఓయమ్మ ఓయమ్మ, ముగుడు చచ్చిపోతే ఆడది ఇంత ఆనందపడద్దా? ఇంకా నేను చంపేసి ఆనందపడలామో. సినిమాలో సన్నివేశం అమ్మా. సన్నివేశం? చనిపోయి పడుకో ఉన్నాడు. ఇప్పుడు బాధపడుతూ బంధువులకు ఫోన్ చేసి పిలు. ఏడ పడుకో ఉన్నాడు? ఈ ఇంట్లో చనిపోయి పక్కింట్లో దేకతాబ్బాయి పడుకో ఉన్నాడు. దేకతాబ్బాయి పడుకో ఉన్నాడు. మీ ఇంట్లోనేమా? ఏడు పడుకో ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి బంధువులు పిలవాలా? పిలు. ఇదిగో ఫోను, పోయేటప్పుడు ఇచ్చిపో. ఓకే సార్. కానీ యాక్షన్ చెప్పండి సార్. రెడీ, టేక్ యాక్షన్. హలో ఇన్ని, ఏం చేస్తున్నావమ్మా? సూపర్ మస్తీ చూస్తా ఉంది. చూస్తున్నావా? ఏంలే, ఇప్పుడే ఈ క్షణమే మా ఆయన పెద్ద మనిషి అయ్యాడు. సాపేసి చెమ్ము పక్కన పెట్టి కూర్చోబెట్టున్నా. ఏంది మా భర్త చనిపోయినట్లేదు, అది వాడేదో పెద్ద మనిషి అయినట్టున్నది. అంటే ఏం సార్ మీరు చెప్పేది? భర్త చనిపోతే ఆర్ద్రత ఆవేశం రావాలమ్మా. సార్ వస్తుంది సార్, రప్పిస్తా నేను. కడప నుంచా? చెప్పండి సార్, యాక్షన్ చెప్పండి. టేక్ యాక్షన్. వచ్చేస్తుంది. హలో పిన్ని,
ఆయన చంపేశా. మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా వేసేస్తా. పక్కన సుబ్బారావు లైన్ లో ఉన్నాడు. ఏం సార్ మీరా చంపి ఫోన్ చేస్తున్నట్టున్నది ఇది. నటనంటే నవరసాలు కలపాలమ్మా. ఓ, నవ రసాలు కలపాలా? ఆ. అలా చెప్పండి సార్, కానీ నేను కలిపేస్తా ఇప్పుడు. ఏది నవ్వా? బాలే నవ్వుతున్నావు. ఏ పేస్ట్ వాడతావు నువ్వు? నీకెందుక? మా బర్రికి కూడా అదే వాడదామని. టేక్ యాక్షన్. హలో పిన్ని, అబ్బా ఏం చేస్తున్నావమ్మా? సూపర్ మస్తీ చూస్తా ఉన్నా. ఏంలే, ఆ, ఇప్పుడే. ఆ. సార్ వదలండి సార్. ఏం సార్ మీరే? ఏమన్నా షకీలా సినిమా వేస్తున్నారా? మొగుడు తెచ్చిపోయినాడు. మా నీకు రాదు పోమా, పోనీ పాటన్నా పడతావా? ఆ మాట చెప్పండి సార్. పాటలు బ్రహ్మాండంగా పడతాను సార్ నేను. మంచి పాట ఒకటి పాడి ఇటు వచ్చా. అంగంగనేంగ పలకబోట్టన మాటకేలే, ఇంగంగనేంగ వలబోట్టన వల్లబెట్టే, ఆనందమేటే. ఏ భాషలో పాడుతున్నావు? తిడుతున్నావేంది నిన్న? సార్ గిలిగిలి భాష సార్. గెలికే భాష లేకుండా నువ్వు బయట పో ముందు. అంటే నచ్చలా? నచ్చరా? ఎవరో నెక్స్ట్ ఎవరో రండ్రా. ఇదేవుడిడా? ఆ మనిషి ఏం పాట పాడుతున్నదినా? సార్ ఆ, ఇంకొక ఆయన వస్తున్నాడు. పంపించరా తొందరగానా. ఆ, మగవాళ్ళు అయితే కరెక్ట్ గా ఉంటారన్నమాట. వెరీ గుడ్. ఇట్టుండాలి. ఇట్రా. ఈ మొఖం చూడు, ముంగీస్కి ఏనుకి మధ్యలో పుట్టినట్టున్నది. రాత్రి వాకిట్లో పడుకున్నా నువ్వా? సొక్కా మీ సుక్కలు నెత్తి మీ సందమామ, సొక్కా మీ సుక్కలు నెత్తి మీ సందమామ. ఒరేయ్, నీ పేరేంద్రా? వీడికెత్తు కాదా? నీ పేరేంది? ఏదిట్రా? ఒరే 4 ట్రాక్టర్లకు ఉన్నది గుబులా. చిన్నప్పటి నుంచి తీసినట్లా సైగ చేస్తా. ఇదిగో పెదాల సాయి చూడు. నీ పేరేంది? నీ పేరు ముద్దు పెట్టిదా? వద్దు, రేప్ చెయ్యి. పంది పిల్లల్ని కంటా నేను రేపు ఉదయం. ముద్దు కాదురా నీ పేరు. ఏమ్మ పెట్టేస్తాడు వీడు. అవే నీ పేరు ఏమైతే నాకు ఎందుకని. పాట పాడతావా? పాట గొంతు నొప్పా? కాదు, నెల్లూరులో నొప్పి. అమృతాంజనం పోస్తా. పాటరా పాట. మగం సాయి చూడయ్యా. పాట పాడతావా? ఒరే అబ్బాయి అటు చూడబాకు. నువ్వు పాట పాడతావా? నమస్కారం సార్. ఇలాంటి వాడికి ఒకటికి పెళ్లి చేస్తే రాత్రి 7:30కి పంపించారంట శోభనం గదిలోకి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. 7లా పొద్దున 7 దాకా ఆ మనిషిగా నమస్కారం 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 ఇదే పని. ఆ మనిషి 7:30కి కప్పు కాఫీ తెచ్చిచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది వేరే వాడితో. దేవుడు పాటరా, దేవుడు పాటరా. పాట పాట పాడు. పాడు. ఆడేస్తున్నా పాడు. ఆడేస్తున్నా. లేదు, పేడేస్తుండ్రే వెనకాల ఎత్తుకోపోతారా. పాడరా పాట. ఏదో ఒక పాట పాడదాం. ఆ. రామకథ వినయ్య సీత, రామకథ వినయ్య, నీకు మా సగంలో సీత, రామకథ వినయ్య సీత. చెవిటి మహోడ ఎన్నిసార్లు తగులుకుంటావురా పాటతోట? ఓ ఎవరు చెవుడా? రే ఎదవా, నువ్వే ఎదవే. రే నీకు వినపడుతుంది. కొట్టిన దెబ్బ గుబిలిపోయిందా? పోయింది సార్. ఒరే ఇటు కాదు కానీ నువ్వు డైలాగులు చెప్తావా? బ్రహ్మాండంగా చెప్తాను సార్. నేను ఒక డైలాగ్ చెప్తా, దాన్ని అట్నే చెప్తావా? సూపర్ గా చెప్తాను సార్. ఇంద్రా సినిమా చూసా? బా 10 సార్లు చూసాను సార్. దాంట్లో డైలాగ్ చెప్తా, అట్నే చెప్తారేనా? సూపర్. వీరశంకర్ రెడ్డి. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేవాడిని నేను. డైలాగ్ విను. వీరశంకర్ కూడా చెప్పాడు నాకు. చెప్పావు? అదే సార్. విని చెప్పా. సినిమాల్లో మంచి డైలాగ్ విని చెప్పిట్రా సార్. మొక్కే కదా అని పీకితే పీక కోస్తా చెప్పు. వచ్చేసింది సార్. దేవి దేవి ఎవడు చెప్పాడ్రా? దేవి అన్నా నేనా? కాదు. అదిగా సార్, అది చెప్తే నాకు కొద్దిగా ఊపు వస్తుందని ఇంకేమిలా. అయ్యా పౌరాణికమా? కానీ తగులుకో అయితే. కానీ దేవి మొక్కే కదా అని పీకితే కేజీ 30 రూపాయలు ఎర్రగడ్డలు. అదేదో కోస్తా అన్నారేం సార్? పీక. ఒరే అప్పని బాలకృష్ణ డైలాగ్ చెప్తా సార్. బాలకృష్ణ డైలాగ్ అంటే ఏమనుకున్నారా? అసలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి సార్ నాకు. మరీ నిక్కబొడుచుకొని బాగా తెగిపోతాయి నరాలు. బాగా విను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. అరే అబ్బా నీ అబ్బారి, మళ్ళీ దేవి కాడికి ఎందుకు పోయావురా? కానీ మధ్యలో అడ్డరా బాకండి సార్. సరే. డైలాగ్ నాకు పవర్ తగ్గిపోద్ది. సరే. దేవి
మొక్కే కదా అని పీకితే నీ అబ్బా అది ఇందాక చెప్పావురా. అవును కదా సార్. ఆ. మర్చిపోయినా బేబీ ఆహా, ఒకవైపు చూసి ఇంకొక వైపు చూడకపోతే మొహమాటము, మాడిపోతావు, ఆ, కుంగిపోతావు. చచ్చిపోతావు. నీ అబ్బా రే ఏం చెప్తున్నావురా నువ్వు? మీరు చెప్పిన డైలాగే కదా సార్. ఒరే ఇది కాదు ప్రభాస్ డైలాగనా చెప్తా. సార్ ప్రభాస్ బాహుబలి ఆ, బ్రహ్మాండంగా చెప్తాను సార్ నేను. సరే ట్రా. ఆ, ఎప్పుడు నన్ను చూడని కళ్ళు దీనంగా చూస్తున్నాయి. నేనెవరిని? దేవి ఎప్పుడు చూడని కళ్ళు ఆహా, నీ వైపు చూస్తున్నాయి. నువ్వెవరు? ముక్కాల పీట మొహమ్మడిని. ఎవరు చెప్పమన్నట్టు నిన్ను రాకపోతేనా?